शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। భారతదేశ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహర్షులు అనేక మంది ఉన్నారు. అందులో ఒకరు అగస్త్యుల వారు. ఆ అగస్త్యుల వారి యొక్క దివ్యమైనటువంటి శక్తిని శ్రీనాథ మహాకవి శీసపద్యంలో చక్కగా వివరించారు. ఆ పద్యాన్ని వివరించుకుందాం ఇవాళ. ప్రణవ పంచాక్షరోపనిషత్ ప్రపంచంబు కడదాక ఎరిగిన కరతలాని వాతాపి దైత్యుని ఎల్వనితో కూడంగా జఠరగ్రి వ్రేల్చిన సవనకర్త కోపించిన హుషుని కుంభీన సంబుగా హుంకారమిచ్చిన ఉగ్రతేజు వానకాలము నాడు ఒండ్రు పట్టిన నీటి కాలుష్యముడిపడి కథక ఫలము పాండు భసిత త్రిపుండ్రంగ ఫాలభాగు భద్రరుద్రాక్షమాలిగా భరితవక్షు భార్యయును తాను ఏతెంచు అప్పరమశైవు కాంచ వింధ్యాచలంబు కలశభవుని. ఇందులో అగస్త్యుల వారు చేసినటువంటి ఘనకార్యాలు, లోకోపకారానికి పనికొచ్చేటువంటి పనులు ఆయన చేసినటువంటి మొట్టమొదట అంత శక్తివంతుడు ఆయన అవ్వడానికి కారణం ఏమిటో చెప్తున్నారు. ప్రణవము అంటే ఓంకారము. ఓంకారముతో కూడినటువంటి పంచాక్షరీ మహామంత్రం. నమ శివాయ అనేది పంచాక్షరీ మహామంత్రం. ఓం చేరిస్తే 6 అక్షరాల మంత్రం అవుతుంది. ఆ మంత్రము యొక్క మహిమ ఎంత గొప్పది అన్నది వివరించడానికి సమర్థులైనటువంటి వారు అగస్త్యుల వారుట. అంటే ఆ మహామంత్రాన్ని అన్నిసార్లుగా జపించి ఆ శివస్వరూపుడు అయినటువంటి వాడైనటువంటి కారణం చేత ఈ విషయాన్ని ప్రతిపాదన చేయటం జరిగింది. ప్రణవ పంచాక్షరోపనిషత్ ప్రపంచంబు, ప్రపంచం అంటే విస్తరించినది అని అర్థం. కడదాక ఎరిగిన కరతలాని, ఆ మహామంత్రం యొక్క శక్తిని చివరిదాకా తెలుసున్నటువంటి మహానుభావుడు. వాతాపి అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు. వాతాపి దైత్యుని ఎల్వన్నితో కూడంగా జఠరాగ్రి వేల్చిన సవనకర్త, యజ్ఞకర్తట. ఆయన మేకమాంసంగా మారినటువంటి వాతాపిని తిని జీర్ణం చేసుకుని, జీర్ణం వాతాపి జీర్ణం అన్న కారణం చేత జీర్ణం అయిపోతే ఆయన అలాగే పోయాడు. తర్వాత ఆయన సోదరుని యొక్క మరణానికి కూడా ఆయన కారకుడయ్యాడు. కాబట్టి వాతాపి దైత్యుని ఎల్వన్నితో కూడంగా జఠరాగ్రి వ్రేల్చిన సవనకర్త కోపించిన హుషుని కుంభీన సంభుగా హుంకారమిచ్చిన ఉగ్రతేజు. నహుషుడు అనేటువంటి ఆయన అనేకమైనటువంటి యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిలో ఉన్నటువంటి ఆయన, అటువంటి వాడు పరస్త్రీ అయినటువంటి శచీదేవిని కోరినటువంటి కారణం చేత ఆమె దగ్గరకు నన్ను మీరు మహర్షులు మోసుకు వెళ్ళవలసింది అని ఆజ్ఞాపించాడు. ఆ సందర్భంలో అగస్త్యుల వారు కూడా ఆ పలకీని మోస్తూ ఉన్నటువంటి సందర్భంలో సర్ప తొందరగా పాము ఎలా పాకుతుందో అలా నడవండి అని అగస్త్యుల వారిని కాలితో తన్నారు. అంతే ఆయన చేసిన పుణ్యాలన్నీ పోయాయి. ఆ నహుషుడు అనేటువంటి ఆయన్ని కుంభీన సంపగా నువ్వు సర్పం అయిపో, సర్ప అన్నావు కాబట్టి సర్పం అయిపోతావంటే ఒక్కసారిగా అంతటి వాడు సర్పం అయిపోయి కింద పడిపోయాడు. కోపించిన హుషుని కుంభీన సంపుగా హుంకారమిచ్చిన ఉగ్రతేజు వానకాలము నాడు ఒండు పట్టిన నీటి కాలుష్యముడిపడి కథక ఫలము. వర్షాకాలం అయిన తరువాత అగస్త్య నక్షత్రోదయము అని ఆకాశంలో అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. ఆ ఉదయించినటువంటి సందర్భంలో నదుల్లో ఉన్నటువంటి బురద నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. కథక ఫలము అంటే ఇండుపు గింజ అని అర్థం. నదులన్నింటికీ కూడా ఆయన నక్షత్ర రూపంలో వచ్చిన సందర్భంలో ఇండుపు గింజలా పనిచేసేట మహానుభావం. పాండు భసిత త్రిపుండ్రంగ ఫాలభాగు, విభూతి రేఖలు ధరించినటువంటి వాడు. భద్ర రుద్రాక్షమాలిక భరితవక్షు, రుద్రాక్షమాలలు వేసుకున్నటువంటి ఆయన. భార్యయును తాను ఏతెంచు అప్పరమశైవు, పరమశైవోత్తంసుడైనటువంటి ఆయన్ని కాంచే వింధ్యాచలంబు కలశభవుని. అటువంటి అగస్త్యుల వారిని వింధ్యుడు చూశారు అని వర్ణన. స్వస్తి.